ఇవాళ చికెన్ రోస్ట్ తయారు చేస్తాము. చికెన్ క్లీన్గా కడుక్కొని వాటర్ లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇందులో ఒక ఎండుమిర్చి వేసాను కలర్ఫుల్గా ఉండడానికి. ఆ మిక్సీలో ఉంటుంది కదా ఆ వాటర్, అది ఆ ఉప్పు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, చెక్క, పట్ట, లవంగాలు అండ్ జీలకర్ర, ముఖ్యంగా మిరియాలు అండ్ కొంచెం తెల్లగడ్డ. మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్లో తెల్లగడ్డ వేసినా కూడా ఈ పొడి తర్వాత లాస్ట్లో అది కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఎండుగా ఫ్రై చేసుకోవాలి, అంటే పౌడర్ రావడానికి. ఇవన్నీ మెత్తగా ఉంటాయి కదా, అది కొంచెం పౌడర్గా మారి లాస్ట్లో మనం ఈ పొడి యూస్ చేస్తాం కాబట్టి దీన్ని మనం ఆయిల్ లేకుండా డ్రై పౌడర్గా తయారు చేసుకోవాలి. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం, ఒక్క తెల్లగడ్డ మినహాయించి. ఈ తెల్లగడ్డ ఎప్పుడు వేయాలంటే పొడి అయిన తర్వాత లాస్ట్లో ఒక తిప్పితే చాలు, ఆ స్మెల్ అంతా బాగుంటుంది. ఇవన్నీ ఇదేనండి దీనికి మసాలా. ఇది మనం ఎక్కువగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇది రోస్ట్కి బాగా పనికొస్తుంది. ఒక ఇనప కడాయిలో మనం ఈ ఫ్రై చేసినట్లయితే బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ ఇనప కడాయిలో ఆయిల్ వేసి ఎర్రగడ్డలు వేసి అవి కొంచెం రెడ్ కలర్ కాకపోయినా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి క్లీన్ చేసిన ఈ చికెన్ ముక్కలని అందులో వేసి కొంచెం సిమ్లో బాగా అటు ఇటు కలియబెట్టాలి. ఇప్పుడు ఇట్లా మనం దీంట్లో ఏమి వేయకూడదు. కొంచెంసేపు బాగా కలియబెట్టిన తర్వాత దాంట్లో ఉండే నీళ్ళు ఉంటుంది కదా చికెన్లో, అవన్నీ బయటికి ఊజ్ అవుట్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేస్తాం. ఉప్పు వేసినప్పుడు ఇంకా దాంట్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇంత మనం నీళ్ళు వేయకూడదండి. చూసారు కదా, అందులో ఉండే వాటర్ అది దాంతోనే కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు మనం పసుపు పొడి వేసి కలియబెట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా ఇప్పుడే వేయాలి మనం. ఈ నీళ్ళు కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాం. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం బాగా మూత పెట్టబాకండి, అందులోనే బాగా ఉడకాలి. అది ఆ విధంగా చిక్కబడే వరకు ఉడకాలి. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసిన నీళ్ళు ఉంటాయి కదండి మిక్సీలో, ఆ నీళ్లు కొంచెమే ఉంటాయి కదా, అంతవరకు ఆ నీళ్ళతో బాగా ఇది కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇది డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఇవన్నీ మనం పౌడర్ చేసుకుందాం. పౌడర్ చేసుకుంటే ఈ విధంగా మనకి డ్రై పౌడర్ వస్తుంది అనమాట. అది ఒక తిప్పి తర్వాత తెల్లగడ్డలు కూడా వేసేస్తే అది కూడా మిక్స్ అయిపోయి పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ దగ్గరకు పడింది కదా, దీంట్లో మనము ఈ పౌడర్ని వేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారులోకి, సాంబార్లోకి, అదేవిధంగా ఆకుకూర పప్పు, రసంలోకి ఇవి నంచుకోవడానికి చాలా భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ చికెన్ రోస్టు. ఇదే టైప్లో మనం మటన్ రోస్ట్ కూడా చేసుకోవచ్చు, కాకుంటే అది కొంచెం కుక్కర్లో ఉడకాలి. ఇది చికెన్ కాబట్టి ఈజీగా మనకి బాణల్లో ఉడుకుతుంది. మటన్ మాత్రం కుక్కర్లో 1 విజిల్ 2 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టిన తర్వాతనే మనం ఈ విధంగా రోస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర కొత్తిమీర, కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలియబెట్టేయాలి. సూపర్ టేస్ట్ అండి ఇది, ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. తిన్నారనుకోండి ఇంకా వదలరు. ఇది ఈజీ కూడా, మీకు అంత టైం కూడా పట్టదు. ఇదండి ఈ చికెన్ రోస్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ నొక్కండి, అన్ని వీడియోలు వస్తాయి. బాగా ఉడికిపోయిందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి